జనరల్‌గా డ్రైవింగ్ కెరియర్ అనేది కొంచెం రిస్కీ కెరియర్ అంటుంటూ ఉంటారు. కానీ దాంట్లో ఇన్‌కమ్ గూడా గట్టిగా ఉంటది. అంటే మనం జనరల్‌గా ఫోర్ వీలర్స్ కాదు. హెవీ వెహికల్స్ ఉంటాయి చూడండి. ఆ హెవీ వెహికల్స్‌కి వెళ్ళే డ్రైవర్స్‌కి కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్‌లొస్తాయి. కాకపోతే ఒకటే ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్యామిలీకి నెలలు నెలలు దూరంగా ఉండాల్సొస్తది. ఎక్కడో లాంగ్ ట్రిప్ ఉంటది. ఎక్కడో ఆగాలి. ఎక్కడో వంట చేసుకోవాలి. వాళ్ళే వంట చేసుకోవాలి. ఇలాంటి కథలుంటాయన్నమాట. కానీ పెద్ద మొత్తంలో అమౌంట్స్ ఉంటాయి. అలా హెవీ వెహికల్స్ మీద డ్రైవింగ్ చేస్తున్న ఒక డ్రైవర్ కథ ఇది. సో, డ్రైవర్ అలాంటి వాళ్ళు కూడా ట్రేడింగ్‌లోకి వస్తారంటే వస్తారు. ఎందుకంటే సోషల్ మీడియా ఇంత వైరల్ అవుతున్నప్పుడు, మనకు అరచేతిలో ఫోన్ ఉన్నప్పుడు, ఆ ఫోన్‌లో ఇంటర్నెట్ ఉన్నప్పుడు, యూట్యూబు మనకి ఎన్ని ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, రకరకాల ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు ట్రేడింగ్‌కి. అలా ట్రేడింగ్ కనెక్ట్ అయిపోయి వెహికల్ ట్రావెల్ అవుతున్నప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకొని ట్రేడింగ్ చేయడము, ఇలా మొత్తానికి ట్రేడింగ్ చేసుకుంటూ ఒక 1 ఇయర్‌లో, సంవత్సరం లోపు పూర్తిగా తన ఆస్తులన్నీ పోయి, సేవింగ్స్ అన్నీ పోయి, చాలా దారుణమైన పరిస్థితుల్లో నాకు మెసేజ్ పెట్టాడు. ఈ షేర్ మార్కెట్ రాకుండా ఉన్నా బాగుండేది సార్. నేను లక్షణంగా నా బతుకు నేను బతికేవాడిని. నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. దారుణమైన పరిస్థితిలోకి వచ్చాను నేను. 40,00,000 అప్పుకి వెళ్ళిపోయాను నేను. అసలే అంటే ఆ జాబ్‌లో మంచి ఇన్‌కమ్ ఉంటుంది. అది కూడా దాటిపోయి 40,00,000 అప్పుకెళ్ళాడంటే తను ఏ స్థాయిలో ట్రేడింగ్‌లో ఇరుక్కుపోయాడో చూడండి. వీళ్ళే కాదు, ఆల్మోస్ట్ మార్కెట్‌లో 99% పీపుల్ ఇరుక్కుపోతున్నారు. ఏంటి ప్రాబ్లమ్ అంటే నేర్చుకోకుండా ట్రేడింగ్ చేయడం. మీరు ఎక్స్‌పెక్ట్ చేయండి, తను డ్రైవింగ్ చేసే ప్రాసెస్‌లో ఏమైనా పొజిషన్ పెడితే మాటి మాటికి చూసుకోవాల్సొస్తది మొబైల్. ఎందుకు? నేర్చుకోకుండా ట్రేడింగ్ చేయడం వల్ల. పొజిషన్ పెట్టాడు. అది ఎటు పోతుందో తెలియదు. తనకే తెలియదు. ఒక్కోసారి ప్రాఫిట్ వచ్చినట్టే ఉంటది. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆనందంగా నాకు 40,000 ప్రాఫిట్ వచ్చింది, 30,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి అనుకుంటుండగా మరుసటి రోజో ఉన్నది ఉంచుకున్నది అన్నీ పోతాయి. నేర్చుకోకుండా ట్రేడింగ్ చేస్తే చాలా డేంజర్. సో, అలా 5,00,000, 10,00,000, 15, 20 అనుకుంటే 40,00,000 అప్పుకెళ్ళిపోయాడు. మొత్తం 40,00,000 లాస్. ఎలా తీరుస్తాడు? ఎంత హెవీ వెహికల్ వాటిలో ఎంత ఇన్‌కమ్ వచ్చినా కూడా 40,00,000 అప్పు ఎలా తీరుస్తాడు? దిక్కు తెలియని పరిస్థితుల్లో నా దగ్గరికొచ్చాడు. సొల్యూషన్స్ కోసం 6 నెలల నుంచి వెతుకుతున్నాడంట. యూట్యూబ్ మొత్తం వెతికి ఇదిగో ఈ వీడియో దగ్గర ఆగాడు. ఆ డ్రైవరే కాదు, మీలో కూడా ఎంతోమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సొల్యూషన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పర్మనెంట్ సొల్యూషన్ గ్రీన్ రూమ్. గ్రీన్ రూమ్ సర్వీస్ తీసుకోండి. ఇది కొంచెం కాస్ట్లీ సర్వీసే ఉంటుంది. అయినా తీసుకోండి. సో, దీంట్లో మీరు పూర్తి స్థాయిలో మీ అప్పులన్నీ రికవరీ చేసుకుంటూ ప్రశాంతంగా మరలా కొత్త లైఫ్ స్టైల్‌ని స్టార్ట్ చేయొచ్చు. దాంతోపాటు రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి కాపీ ట్రేడింగ్‌ని యుటిలైజ్ చేసుకోండి. కాపీ ట్రేడింగ్ అనేది కేవలం రూ. 10,000 కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 2 సర్వీసుల్లోనూ గ్రీన్ రూమ్ కావచ్చు, కాపీ ట్రేడింగ్‌లో కావచ్చు, మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 6 గంటలకోసారి ఒక $3,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడమే. ఏది? కాపీ ట్రేడింగ్‌లో. రోజుకు 4 టైమ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. సో, ఒక 8 డేస్ మీరు కంటిన్యూ‌గా చేసుకోగలిగితే అదే రొటేట్ అవుతుంది. ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా కనెక్ట్ అవుతది. ఒక పక్క ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. ఒక పక్క ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతూనే ఉంటది. ఇది రెగ్యులర్ ఇన్‌కమ్ కోసం. మరి మీ అప్పులన్నీ క్లియర్ చేసుకోవాలనుకుంటే ఏంటి దారి అంటే గ్రీన్ రూమ్. గ్రీన్ రూమ్‌లో మీరు చేయాల్సిందంటే వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఈ వాంటేజ్ అకౌంటే గ్రీన్ రూమ్‌కి, కాపీ ట్రేడింగ్‌కి రెండిటికి సరిపోతది. దానికి ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఉంటే చాలు. అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత గ్రీన్ రూమ్‌లో మీరు ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే $3,100, $3,100 మీరు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ అకౌంట్‌లో మీరే డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. రేపొద్దున విత్‌డ్రా చేసుకున్నా కూడా మీరే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఐడీ ప్రూఫ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ మీ మీ పేరు మీద ఉంటాయి కాబట్టి ఎవ్వరు తీయడానికి ఉండదు. పూర్తి సెక్యూర్డ్‌గా ఉంటుంది. సో, ఓన్లీ ఒక ట్రేడింగ్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంటుంది. $3,100 అంటే $3,100 రూపీస్‌లో అయితే ₹3,00,000 మీరు దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని కూర్చోవాల్సి ఉంటుంది. అంతే, ఇన్వెస్ట్‌మెంట్ చేయడమే, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీ అకౌంట్స్ మా దగ్గర నుంచి ట్రేడ్ అవుతుంటాయి.
ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే మాకు కనెక్ట్ అయి ఉంటుంది. ట్రేడ్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది 3 నెలల సర్వీస్ గ్రీన్ రూమ్ అనేది. ఈ 3 నెలల కాలంలో మీకు 3 లక్షలకి 3 లక్షలు వచ్చిందా, 3 లక్షలకి 9 లక్షలు వచ్చిందా, లేదంటే 12 లక్షలు వచ్చిందా, లేదంటే 15 లక్షలు వచ్చిందా, లేదు మీ అదృష్టం బాగుంది అనుకుంటే 20 లక్షలు వచ్చిందా, 3 నెలల వరకు ఏంటంటే మీరు ఆ 3 ల్యాక్స్ మీకు వచ్చే ప్రాఫిట్స్ అలాగే ఉంచాలి. 3 మంత్స్ తర్వాత మీ ఇష్టం, వచ్చిన ప్రతి రూపాయి మీదే ఉంటుంది. మాకు షేర్ కానీ ఏది ఉండదు. ఓన్లీ మా ఫీజులు ఉంటాయి. ఫస్ట్ మంత్ 1 ల్యాక్ ఉంటుంది, సెకండ్ మంత్ 50,000 ఉంటుంది, థర్డ్ మంత్ 20,000 25,000 ఉంటుంది. ఫస్ట్ మంత్ 1 ల్యాక్, సెకండ్ మంత్ 50,000, థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. ఇవే ఫీజులు, ఎటువంటి హైడ్ ఛార్జెస్ ఉండవు. సో ఈ సర్వీస్ తీసుకునేసి గ్రీన్ రూమ్లో మీరు మీ లైఫ్ని లక్షణంగా సెటిల్ చేసుకోవచ్చు. అప్పుల్లో ఇరుక్కుపోయాను ఏం చేయలేమనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి మీరు ట్రేడింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ మీరు చెక్ చేసుకుంటవచ్చు, ట్రేడ్స్ ఏమేమి అవుతున్నాయని. మంచిగా ప్లాన్ చేసుకొని ప్రశాంతంగా కొత్త లైఫ్ని స్టార్ట్ చేయండి. 2 రకాల సొల్యూషన్స్. ఒకటి, పర్మనెంట్ ఇన్కమ్ కోసం కాపీ ట్రేడింగ్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు మీ అప్పుల్ని క్లియర్ చేసుకోవడానికి గ్రీన్ రూమ్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. పూర్తి డీటెయిల్స్ కోసం కేఓఎస్ టెలిగ్రామ్ నంబర్, వాట్సాప్ నుంచి మేము పూర్తిగా టెలిగ్రామ్కి వచ్చేసాం. కేఓఎస్ టెలిగ్రామ్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. నా పేరు వారణాసి సూర్య @king of share market. పూర్తిగా టెలిగ్రామ్ సర్వీసుల్లోనే మేము అందుబాటులో ఉంటాం. టెలిగ్రామ్ సర్వీసులు మాత్రమే తీసుకోండి. టెలిగ్రామ్కి మీరు వాట్సాప్కి ఎలా మెసేజ్ చేస్తారో అలాగే టెలిగ్రామ్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య.